నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియోలో కన్యా రాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం మార్చి 28వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, వీరి వింత నాటకం ఆడబోతుంది, జాగ్రత్తగా ఉండండి. ఏ అంశాలు మీకు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఏ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మీరు అన్నీ కూడా తెలుసుకుంటారు. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలోనే 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే చాలా సిస్టమేటిక్గా ఉంటారు, ప్రాక్టికల్ మైండ్ కలిగి ఉంటారు. అలాగే ఏదైనా నూతన పనిని ప్రారంభించే ముందు 1కి 4 సార్లు ఆలోచించి మనస్తత్వం ఉంటుంది. తొందరపాటుతనం అనేది వీరిలో మనకు పెద్దగా కనిపించదని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా 2025 సంవత్సరం మార్చి 28వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు చూస్తే కనుక వీరి వింత నాటకం ఆడబోతుందని చెప్పుకోవాలి. మీకు ఆప్తులుగా ఉన్నటువంటి, సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తుల వల్లనే మీరు ఒక సమస్యను చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది. అంటే వారి వల్ల ఇది వరకు సమస్య నుండి బయటపడ్డారు, ఇది ఈరోజు అదే వ్యక్తి వల్ల సమస్యలు ఊబిలో చిక్కుకోబోతున్నారు. ఇది మీ యొక్క జీవితంలో ఊహించని విషయం అని చెప్పుకోవాలి, ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి అంశం అని చెప్పుకోవాలి. అయితే మీకు ఇదివరకు మద్దతుగా నిలిచినటువంటి వ్యక్తులు కూడా ఈ సమయంలో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇది మిమ్మల్ని చాలా బాధించినటువంటి అంశం. ఇక మిగిలిన విషయాలు చూస్తే కనుక వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి మాత్రం భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కన్యా రాశి జాతకులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన అంశాల్లో వీరు చాలా వరకు అనుకూలమైన ఫలితాలను అయితే చూడబోతున్నారు. అంటే ఆర్థిక పురోగతికి సంబంధించి మీరు ఏ పని చేస్తున్న వారైనా సరే, ఎటువంటి వృత్తులు, ఎటువంటి వ్యాపారాలు చేస్తున్న వారైనా సరే, ఎటువంటి ఆదాయం ద్వారా డబ్బు సంపాదిస్తున్న వారైనా సరే, దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు చాలని జీవితంతో బాధపడుతున్న వారు ఒక మంచి అవకాశాన్ని అందుకోబోతున్నారు. అది యొక్క సన్నిహితుల ద్వారా ఒక మంచి ఆపర్చునిటీ మీకు రాబోతుంది. ఇది మీ యొక్క జీవితానికి కీలకమైన మలుపు తిరిగిపోయినటువంటి అవకాశం అని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో ఒక చక్కటి అవకాశం అయితే మీకు రాబోతుంది. చాలా కాలం నుండి ఎవరైనా వ్యక్తిని కలుసుకోవాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ వ్యక్తిని కలుసుకునే మార్గం అయితే మీకు దొరకబోతుంది. ఇదివరకు మీరు కలుసుకోవడానికి ఎటువంటి మార్గం లేదని మీరు నిరాశపడుతున్నట్లయితే ఈరోజు ఆ వ్యక్తిని కలుసుకునేటువంటి మార్గం అయితే భగవంతుడు మీకు చూపించబోతున్నాడు. కుటుంబ సభ్యుల మధ్య ఇదివరకు ఉన్నటువంటి విభేదాలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఖచ్చితంగా కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది. మీరు చేసే పనిలో ఒక పని కారణంగా విజయాన్ని అయితే సాధిస్తారు. దీనికి కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు కూడా మీకు లభించబోతుందని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీరు ఒక చక్కటి వ్యాపార అవకాశాన్ని కూడా అందిపుచ్చుకుంటారు. విదేశాలకి వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్న వారు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకుంటారు. అలాగే కళలకు సంబంధించి, సాహిత్యానికి సంబంధించినటువంటి రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక అవకాశం దక్కబోతుంది. అలాగే వీరికి ఏ సమయం నుండి వీరు పట్టుదలతో ముందుకు సాగినట్లయితే భవిష్యత్తులో మీరు అత్యున్నత శిఖరాలను అధిరోహించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ నమ్మిన వ్యక్తి వల్ల మీరు సమస్యలు చిక్కుకునే ప్రమాదం కనిపిస్తుంది. ఇదివరకు మిమ్మల్ని సపోర్ట్ చేసిన వ్యక్తులే ఈ సమయంలో మిమ్మల్ని విడిచిపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది మిమ్మల్ని దుఃఖపెట్టేటువంటి అంశం. శివారాధన ఖచ్చితంగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం వల్ల కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాల్లో చికాకులు తొలగడం, చేపట్టినటువంటి పనులు చక్కచక్క పూర్తి చేసుకుంటారు. వ్యాపార లాభసాటిగా సాగడం, వృత్తి వ్యాపారంలో నూతన వ్యవహారాలతో ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో అధికారులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం, చేపట్టినటువంటి పనుల్లో
జాప్యమైనప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగడం, సంతానం, విద్యా విషయాల్లో శుభవార్తలు అందడం, వ్యాపారంలో ఆటంకాలు తొలగును, అధికారులతో చర్చలు ఫలిస్తాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చడం, ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగడం, కీలక విషయాల్లో రాణిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకున్న వాతావరణం ఏర్పడుతుంది. ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తారు. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. ఆకస్మిక ప్రయాణం చేసే అవకాశం ఉంది. చేపట్టినటువంటి వ్యవహారాల్లో అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు అందినం, వివాదాలకు దూరంగా ఉంటారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలను పంచుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. అలాగే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆనందంగా సాగడం, దైవబలం కాపాడుతుంది. ఇతర కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. అదేవిధంగా సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగ వాతావరణం శుభ ఫలితాలను ఏర్పడడం, నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. తోటివారి సహాయంతో మేలు చేకూరుతుంది. కాలం అన్ని విధాలుగా సహకరిస్తుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టినటువంటి పనులు సజావుగా సాగడం, మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. మీకు పనితీరక గుర్తింపు లభిస్తుంది. అదేవిధంగా శ్రమతో కూడినటువంటి విజయాలు ఏర్పడడం, మనోధైర్యంతో తగ్గకుండా చూసుకుంటారు. రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు. ముఖ్యమైన విషయాల్లో సమాచారం లేకుండా, లోపం లేకుండా చూసుకుంటారు. అవసరానికి ఆత్మీయులతోని వివాదాలు తొలగును. ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారు అవుతారు. ఆర్థికంగా కాపాడుకుంటారు. శ్రమ తగ్గుతుంది. అదేవిధంగా విజయ సిద్ధి కలదు. గమ్యం చేరే వరకు పట్టు వదలవద్దు. ఎటువంటి సమస్యలైనా సరే బుద్ధిబలంతో ఇట్టే పరిష్కరిస్తారు. అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ధర్మచింతనతో వ్యవహరిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అదేవిధంగా ఇబ్బందులు లేకుండా జాగ్రత్త వహిస్తారు. అధికారుల వలన మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు అనుకూలంగా సాగడం, ఆమెపై శ్రద్ధ అవసరం. పక్కనే ఉంటూ మీపై ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించాలి. విజ్ఞానపరంగా ఎదుగుతారు. ఓర్పుగా వ్యవహరిస్తారు. శ్రేష్టమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. విజయసిద్ధి ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనులు ఆశించినటువంటి దానికంటే కూడా వేరైనటువంటి ఫలితాలు అందుకుంటారు. అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక శుభవార్తలు అందడం, కీలక విషయాల్లో పెద్దలను కలుస్తారు. మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు. ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు అందడం ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. మీలోని ఆలోచన గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగును. ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది. గతం కంటే మేలు చేకూరుతుంది. అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లభిస్తాయి. చేపట్టినటువంటి పనులు ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో కలిసి కీలక పనులు పూర్తి చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవేశానికి గురి కావద్దు. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మానసిక ఆనందం ఏర్పడుతుంది. ఆనందంగా పనిచేస్తారు. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. సమాజంలోనే మంచి పేరును సంపాదిస్తారు. భూ సంబంధిత వ్యవహారాల్లో లాభిస్తాయి. కొత్త పనులు ప్రారంభించే ముందు బాగా ఆలోచించి ప్రారంభించండి. పేరును సంపాదిస్తారు. భూ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి. కొత్త పనులు ప్రారంభించే ముందు బాగా ఆలోచించి మొదలుపెట్టాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదేవిధంగా కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు. ప్రయాణంలో అనుకూలత ఏర్పడుతుంది. మీరు పనులు ప్రారంభించే ముందు జాగ్రత్త వహించాలి. నిద్రాహారాలు తప్పనిసరి. శుభయోగాలు ఏర్పడడం, చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. మిత్రుడు సలహా మేలు చేస్తాయి. ఆశించినటువంటి ఆర్థిక ఫలితాలు వెలువడడం, అనవసరమైనటువంటి ఖర్చులు తొలగును. కీలక వివాహాలకు కొలిక్కి వస్తాయి. చేపట్టినటువంటి పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు. కొందరు వ్యక్తులు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించాలి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కీర్తిని గడిస్తారు.
నూతన పద్ధతులు అవలంబిస్తారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి, ప్రయాణాలు అనుకూలిస్తాయి. కన్యా రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకున్నమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూశారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.